నమస్తే, నేను మీ జాకిర్ హుస్సేన్ SS9 న్యూస్ నుంచి మాట్లాడుతున్నాను. రాజకీయాలలో ఏదైనా సరే సాధ్యమే. శాశ్వత శత్రువులు ఉన్నారు, శాశ్వత మిత్రులు ఉన్నారు. ఈ రోజు రాజకీయాల గురించి జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలు, విధి విధానాలు, ఏ పార్టీ గెలవబోతుంది, గుంటూరు పరిస్థితి ఏంటి, ఇక్కడ రాజకీయాలు ఎలా ఉన్నాయి అనే విధానాల గురించి మాట్లాడడం కోసం గుంటూరుకు సంబంధించిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ముస్లిం నాయకుడు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకుడు జియావుర్ రహమాన్ గారు మన వద్దకు వచ్చారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. వాలేకుమ్ అస్సలాం. సార్ క్షేమమా? మా స్టూడియోకి వచ్చినందుకు మీకు, మీ యొక్క బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. వాస్తవానికి రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తుంటే తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ కూటమి, ఈ కూటమి విధి విధానాలు, మేనిఫెస్టో గురించి మీరు చూశారు, మీకు తెలిసినటువంటిదే. ఖచ్చితంగా బీజేపీతో టైఅప్ అయిన తర్వాత మేము దాదాపు 150 సీట్ల దాకా గెలవబోతున్నాము అని జనసేన, టీడీపీ, బీజేపీ ఘంటాపదంగా చెప్పడమే కాకుండా జగన్ను ఇక్కడ నుంచి తరిమేస్తాం ఈ రాష్ట్రం నుంచి అంటున్నారు. దీని మీద మీరు ఏం చెప్తారు? జగన్ని తరమటం ఎవరి వల్ల సాధ్యం కాదండి. కూటమి గురించి చెప్పాలంటే కూటమి అనేది ఒక బోగస్ కూటమి చెప్పొచ్చు. ఎందుకంటే బీజేపీ ఒక పక్క ఒక మాట చెప్పింది, రెండో పక్క టీడీపీ ఇంకో మాట చెప్పింది. మళ్ళీ వాళ్ళు చెప్పిన మాటలకి వీళ్ళు ఏకోపించారు, వీళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు ఏకోపించారు. వీళ్ళ మేనిఫెస్టో వేరేగా ఉంటుంది, వాళ్ళ మేనిఫెస్టో వేరే ఉంటుంది. అక్కడ అమిత్ షా గారేమో మా మేనిఫెస్టో కరెక్ట్ అంటారు, కానీ చంద్రబాబు నాయుడు గారు మా మేనిఫెస్టో కరెక్ట్ అంటారు. ఎవరు నమ్మాలి? 150 కాదు, 150 స్థానాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుకున్నారు. వాళ్ళకి వస్తే ఒక 25 నుంచి 45 లోపు, అంత మించి వచ్చే అవకాశం లేదు. వాళ్ళు పూర్తిగా ఒక మతతత్వ రాజకీయాల్లోకి ఉన్నారు కాబట్టి, ఎవరైతే బీజేపీ వాళ్ళు ఆ మతతత్వ పార్టీతో కూటమిగా ఉన్నటువంటి టీడీపీ కానీ జనసేన కానీ ఎవరు నమ్మే పరిస్థితులు లేవు. ఎందుకంటే మేము చూస్తున్నాం, అంటే మనం దక్షిణ భారతదేశం మొత్తం లౌకికంగా, అంటే మన హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు అందరు కలిసి ఒక కుటుంబంలో ఉన్నాం. మా కుటుంబంలో చిచ్చు పెట్టడానికి చంద్రబాబు నాయుడు వ్యూహరచన చేసి జగన్ మన బీజేపీని ఆంధ్ర రాష్ట్రం తలుపు తెరిచి తీసుకురావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్న మంచి శాంతియుత వాతావరణం చెడగొట్టి ఇక్కడ మనలో విభేదాలు సృష్టించి గొడవలు సృష్టించేందుకు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో చేయగలిపి బీజేపీని ఒక అవకాశం ఇచ్చారు. దీని ఎట్టి పరిస్థితుల్లో ముస్లింలు కానివ్వండి, మాతో పాటు మా సోదరులు హిందువులు, క్రైస్తవులు, సిక్కులు అందరు కలిసికట్టుగా ఒకే తాటికి వండి వాళ్ళని తరిమి పట్టేందుకు మనం నిద్రపోం. అంటే మీరు చెప్తున్నది ఏంటంటే బీజేపీ మతతత్వ రాజకీయ పార్టీలతో ఈ యొక్క తెలుగుదేశం జనసేన కూటమి అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఓడిపోబోతున్నాడు అని మీరు చెప్తున్నారు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా మేనిఫెస్టో చాలా స్పష్టంగా ఉంది, అందరికీ రక్షణ ఇవ్వబోతున్నాం, ఇక్కడ మైనార్టీలకు కూడా పూర్తి స్థాయి సేఫ్టీ వాతావరణాన్ని కల్పించడమే కాకుండా వాళ్ళకి ఒక ఉజ్వల భవిష్యత్తు ఇస్తామంటున్నారు. దీని మీద మీరేం మాట్లాడతారు? ఎటువంటి ఉజ్వల భవిష్యత్తు ఇస్తారు? మైనార్టీలు ఏ విధంగా నమ్మారు మిమ్మల్ని? 2014లో ఇదే కూటమి ఉంది. 2014లో కూటమి ఉన్నప్పుడు మీరు ముస్లింలకి ఎన్ని స్థానాలు కేటాయించారు? ఒక్కటి, అది కూడా ఓడిపోయే స్థానం. సరే ఓడిపోయారు, మీ ప్రభుత్వం వచ్చింది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాజిక న్యాయపరంగా, అంటే సమాజంలో ఉన్న అన్ని కులాలని కలుపుకొని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరినీ కలుపుకొని, అంటే మంత్రివర్గం నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆయన సామాజిక న్యాయం తన సామాజిక వర్గానికి చేశాడు. ఎవరైతే మీరు చెప్తున్నది, ఒక్క నిమిషం, మీరు చెప్తున్నది ఏంటంటే తన సామాజిక వర్గానికి అంటే కమ్మ కులానికి మాత్రమే సపోర్ట్ చేశాడు, వాళ్ళకు మాత్రమే అభివృద్ధి చేశాడు అని అంటారా? అది జగమరిన సత్యం. దాని ఉదాహరణ ఇస్తున్నా మీకు. ఎవరైతే తమ సామాజిక వర్గానికి నారాయణ గ్రూప్ సంస్థ అధినేత ఎవరైతే మన ధనబలంతో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాడు, ఆర్థికంగా ఆదుకున్నాడు, అతనికి ఒక ఎమ్మెల్సీ గాని ఎమ్మెల్యే పదవి లేకపోయినా గానీ మంత్రి పదవి ఇచ్చాడు. అంటే మొదటి మంత్రి వర్గంలో తన సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్ద మనిషిని తీసుకుని వచ్చి ఒక మంత్రి పదవి ఇచ్చాడు. అదే రోజు కనుక ఒక ఎస్సీ కానీ లేకపోతే ముస్లింలు కానీ ఒక అదే మంత్రి పదవి ఇచ్చి ఉంటే తప్పకుండా నమ్మేవాళ్ళు, ఆయనకి ముస్లింలు నమ్మేవాళ్ళు. ఆయనకి ముందు మంత్రి పదవి ఇచ్చి 6 నెలల్లోపు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి గెలిపించుకొని ఆయన కొనసాగించాడు. తర్వాత 2014 నుంచి 2018 దాకా ఒక్క ఎమ్మెల్సీ కూడా ఇవ్వకుండా ఆపడం జరిగింది. అది కేవలం చంద్రబాబు నాయుడు సత్తా. ఆ తర్వాత ఎమ్మెల్సీ షరీఫ్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారని మంత్రి పదవి ఇవ్వలేదు. ఎప్పుడు దాకా ఇవ్వలేదంటే బీజేపీతో దోస్తీ ఉన్నంత కాలం ముస్లింలను పక్కన పెట్టారు. బీజేపీ ఓడిపోయిన తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ చైర్మన్ చేశాడు. మళ్ళీ చివరి 6 నెలల్లో ఎన్ఎండి ఫారూక్ గారికి ఇంకో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు. అంటే ఈ విధంగా
బీజేపీతో పొత్తు పెట్టుకున్న అంతకాలం ముస్లింలు గుర్తు రాలేదు. బీజేపీతో విడిపోయిన తర్వాత ముస్లింలు గుర్తు వచ్చారు. 6 నెలల పాటు 4.5 సంవత్సరాల పాటు మంత్రివర్గంలో ఒక ముస్లిం కూడా లేకుండా ప్రభుత్వం నడిపిన, ఈ భారతదేశంలో ప్రభుత్వం నడిపిన ఘనత చంద్రబాబు నాయుడుకే సొంతం. సరే, మీరు చెప్తున్నట్టు వాస్తవమే కావచ్చు. చంద్రబాబు నాయుడు ఒక మంత్రి పదవి ఇవ్వకుండా వ్యవస్థను అంటే పార్టీని నడిపించాడు 2019 యొక్క రాజకీయ యొక్క ఆ పీరియడ్ లో అంటున్నారు. వాస్తవమే కావచ్చు. కాకపోతే అప్పుడు ఆయన ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలు చేర్పించాడు అని ప్రచారం చేస్తూ జగన్ ఆ సంక్షేమ పథకాలు కూడా ఇవ్వలేకపోయాడు ఈసారి అని ఒక బలమైనటువంటి ప్రచారం ఉంది. దుల్హన్ స్కీమ్ కానివ్వండి, విదేశీ విద్య కానివ్వండి. సో అదే విధంగా ఈ యొక్క ఏదైతే రంజాన్ తోఫా ఉందో ఇవన్నీ ఇవ్వలేకపోయాడు. రంజాన్ తోఫా విలువ ఎంత? రంజాన్ తోఫా ఎంత? కిట్ విలువ ఎంత? 256 రూపాయలు. 250 రూపాయలు అంతేనా? అంతే. ఆ 256 రూపాయలు రంజాన్ తోఫా ఇచ్చేది దానికి ఏదో పెద్ద గొప్పగా చెప్పుకున్నట్టు ఆయన ఏదో రంజాన్ తోఫా ఇచ్చాం, రంజాన్ తోఫా ఇచ్చాం, రంజాన్ తోఫా ఇచ్చాం అంటున్నారు. అది రంజాన్ 250 భిక్షం ఇచ్చాడు. మీరు భిక్షమా అవసరం మనకి? మన జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం మొత్తం అంటే ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు అందరినీ కలిపి అందరికి సమానంగా విద్యా దీవెన కానివ్వండి, లేకుంటే మిగతా మనకి మహిళలకు సంబంధించిన అన్ని పథకాలు, చేయూత, అమ్మఒడి, ఇటువంటి రైతు భరోసా అనేది రైతులకి, మహిళలకి ప్రత్యేకంగా అంటే ఇళ్ల పట్టాలు కూడా ఎక్కువ శాతం మహిళలకు ఇచ్చారు. అంటే దాదాపుగా ఆ మహిళలకు ఇచ్చిన ఇళ్ల పట్టాల్లో మీరు చూసుకుంటే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 33,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. అంటే మహిళలకి. మీరు చెప్తున్నది కేవలం గుంటూరులో మాత్రమే. అంటే దానికి ఉదాహరణ ఇస్తున్నారు. గుంటూరు తూర్పులోనే 33,000 పట్టాలు ఇచ్చారంటే ఈ విధంగా ప్రతి ఒక్క కులానికి, అంటే దాంట్లో మహిళలు అంటే మహిళలు చెప్తున్నారు, ఇక్కడ క్రైస్తవులు, హిందువులు అందరినీ కలిపి సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ అలాగే గత సంవత్సరం ఏంటంటే మనకి హైదరాబాద్ నుంచి ప్రయాణించే హజయాత్రికుల కోసం అక్కడ అలాగే విజయవాడ ప్రయాణించే హజయాత్రికులకి 85,000 రూపాయలు తేడా వస్తే మేము జస్ట్ ఒక చిన్న మెసేజ్ పంపించాం ముఖ్యమంత్రి గారికి. వెంటనే స్పందించి ఆ డిఫరెన్స్ అమౌంట్ ఎంత ఉందో మొత్తం ప్రభుత్వం భరించి వాళ్ళందరికీ ఎవరైతే హజ్కి వెళ్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఆ 80,000-82,000 రూపాయలు వీళ్ళు సబ్సిడీకి ఇచ్చి మనం దీన్ని హజ్ పంపించాం, హజార్లు పంపించాం. అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. కాబట్టి ముస్లింలకి న్యాయం చేసే విధంగా చేస్తున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన పథకం దుల్హన్ పథకం 50,000 రూపాయలు. అదే ఇక్కడ వచ్చేపటి 1,00,000 రూపాయలు. చదువుతో ముడివేయడానికి కారణం ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలని చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారి ఆశ. ముస్లింలో నిరాక్షరత ఉండడం వల్ల చాలా మంది ఉద్యోగాలు లేక అలాగే ఇళ్లకే పరిమితం అవుతున్నటువంటి సమయంలో వాళ్ళు ఈ చదువు 10th తప్పనిసరి చేసి 10వ తరగతి చదువుకున్న వాళ్ళకి కనుక ఇవ్వగలిగితే ఆ పథకం కోసం అన్నా కనీసం ముస్లింలు చదివేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక కండిషన్ పెట్టారు తప్పించి ఎవరిని విస్మరించడం కాదు. అలాగే ఆరోగ్యశ్రీ ముస్లింలు, క్రైస్తవులు, హిందువులని కాదు, ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యశ్రీ అందుతుంది. దాదాపు ఇంతమంది 10 లక్షలు, ఇప్పుడు దాదాపుగా 25 లక్షల దాకా మెడికల్ ఎయిడ్ వచ్చే అవకాశం. ఇప్పుడు మనకి కావాల్సింది విద్య, వైద్య, ఆరోగ్యం, ఉపాధి పరంగా చూసుకుంటే ఇంతకుముందు మహిళలకి 1,00,000 రూపాయల దాకా వడ్డీ రహిత రుణాలు ఇచ్చారు. ఇప్పుడు దాదాపు 3 లక్షల దాకా వడ్డీ రహిత రుణాలు ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. సరే, మీరైతే సంక్షేమ పథకాలు చాలా ముస్లింలకైతేనేమి, అదే కుల మతాలకు అతీతంగా అన్ని సో ప్రతి ఒక్క సంక్షేమ పథకం నిరుపేదల కోసం ఖచ్చితంగా జగన్ తన యొక్క వంతు సేవా పథకాలు అంటే ప్రజా సంక్షేమ పథకాలు చేర్పించాడని చెప్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీ హయాంలో ఆయన చెప్పేటటువంటిది ఏంటంటే అప్పుల పాలు చేశాడు, రాష్ట్రాన్ని అప్పుల కుంపటి చేసేసి అందులో కూర్చేశాడు అని చెప్పి ప్రచారం చేయడమే కాకుండా ఇంకో విషయం చెప్తున్నాడు ఆయన. మేము అధికారంలోకి వస్తే 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తాం, అదేవిధంగా దుల్హన్ స్కీమ్లు పెంచుతాం, ఇమాం మౌజన్లకు శాలరీలు పెంచుతాం, అదేవిధంగా మసీదులకైతేనేమి, చర్చిలకైతేనేమి, దేవాలయాలకైతేనేమి ఏదైతే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ కంటే భిన్నంగా మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడతామంటుంది. మరి దీని మీద కొంచెం ఎన్నికెళ్తే మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన పథకాలన్నీ అమలు చేస్తున్నప్పుడు ఆర్థికంగా
రాష్ట్రం బాగా కుంగిపోయింది, మరో శ్రీలంకలా తయారవుతుంది, ఇన్ని ఉచిత పథకాలు అవసరమా, ఈ పథకాలు లేకుండా ప్రభుత్వం నడిపే సత్తా జగన్మోహన్ రెడ్డి గారు లేదా, ఈ వాలంటీర్ వ్యవస్థ ఎందుకు, ఉచితాలు ఎందుకు, విద్యా దీవెన కానీ లేకుంటే మన అమ్మఒడి కానీ ఇవన్నీ ఉచితంగా ఇస్తుంటే ఎవరు పనిచేస్తారు, ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, ఈ రాష్ట్రం నాశనం చేస్తున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట వాస్తవం. ఇక్కడ ఒక విషయం జియావుర్ రహమాన్ గారు, సో ఇదైతే వాస్తవం అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నడుపుతున్నటువంటి వాలంటరీ వ్యవస్థ మీద విరుచుకుపడ్డటువంటి తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఆ రోజు ఏం చెప్పారు, వీళ్ళంతా ఖచ్చితంగా జగన్ కోసం పనిచేస్తున్నటువంటి మూకలు అని చెప్పి పేర్కోవడం జరిగింది. మరి ఇప్పుడు ఏం చెప్తున్నాడు, సో నేను వాలంటీర్కి శాలరీస్ పెంచుతాను 10,000 రూపీస్ పైన అంటున్నాడు. అంటే ఏంటి ఈ విషయం, ఇంతకు ఎక్కడ తీసుకెళ్తుంది రాజకీయం వాలంటీర్ల విషయంలో? చంద్రబాబు నాయుడు గారు రోజుకో రాజకీయంగా మాట్లాడే వ్యక్తి. ఆయన ఈరోజు చెప్పిన మాట రేపు ఉండదు. నిన్న వాలంటీర్ వ్యవస్థ మంచిది కాదు, వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలని ఆయన చెప్పాడు. వాళ్ళకి 5,000 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసి మన ప్రభుత్వం ద్వారా అంటే ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పనిచేసుకుంది అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, ఆ వాలంటీర్ వ్యవస్థ కావాలా, 5,000 కాదు 10,000 మేము ఇస్తామంటాడు. అంటే ఈ పథకాలు మాకు వద్దు, ఈ విద్యా దీవెన కానివ్వండి లేకపోతే అమ్మఒడికి ఎందుకు 10,000 ఎందుకు అని చెప్పాడు. కానీ దాన్ని 10,000కి 20,000 ఇస్తామని చెప్పి ఇతను చెప్తున్నాడు. అంటే ప్రతిరోజు మాట మార్చి, అంటే ఒక ఈ రోజు చెప్పిన మాట రేపు చెప్పకుండా రేపు చెప్పిన మాట ఈ రోజు చెప్పే విధంగా మాటలు మార్చి తత్వం చంద్రబాబు నాయుడు గారు. అంటే ఒక్కొక్క వేదిక మీద ఒక్కొక్క తరహాలో మాట్లాడటమే కాకుండా ఏ మాటకు పొంతన లేకుండా మాట్లాడుతున్నాడు అంటారు మీరు. అవసరాన్ని బట్టి మాటలు మార్చే సంస్కృతి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అవసరాన్ని బట్టి ఇవాళ ఏ అవసరం ఉంది, ఇవాళ మిమ్మల్ని మంచి చేసుకోవాలంటే మీ గురించి బాగా పొగుడతాడు, మిమ్మల్ని మంచి చేసుకుంటాడు, మళ్ళీ 2 రోజు మిమ్మల్ని మర్చిపోతాడు పూర్తిగా. అంటే ఉదాహరణకి ఒక పథకం చెప్పాడు అనుకోండి, ఆ పథకాన్ని ఎవరు ప్రకటిస్తాడు అంటే మర్చిపోతాడు. మరి చంద్రబాబు నాయుడు తన వంతుకు తాను ప్రచారం చేసుకుంటూ పోతున్నాడు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా తన ఎజెండాను అంటే తన మేనిఫెస్టోను నేను ఇంప్లిమెంట్ చేస్తానంటున్నారు. మరోపక్క బీజేపీ తన అజెండాను ఖచ్చితంగా నేను ఇంప్లిమెంట్ చేస్తాము, ముస్లింలకు రిజర్వేషన్ లేకుండా చేస్తాము, ఎన్ఆర్సీ సిఏఏ ఖచ్చితంగా చేసి తీరుతాము అని వాళ్ళు ఘంటాపథంగా చెప్తున్నారు. దీని మీద మీరు ఏం కామెంట్ చేస్తారు? దమ్ముంటే, ధైర్యం ఉంటే ముగ్గురు ఒకే వేదిక మీద కూర్చొని ముగ్గురు కలిసి ఎజెండా ప్రకటించమని చెప్పండి. మీరెలా చెప్తారండి? దమ్ము ధైర్యం ఉంది కాబట్టి ఆయన సీఎం, ఆయన మాజీ సీఎం అయినాడు, ఆయన ప్రధానమంత్రి. ఈ నిన్న జరిగినటువంటి ఏదైతే సో ధర్మవరం అనేటువంటి ఊర్లో అమిత్ షా గారు వేదిక మీద చెప్పారు, మేము ఖచ్చితంగా ముస్లింలకు రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నాము, ఎవరు అడ్డొచ్చినా వినే ప్రసక్తి లేదు అని చెప్పడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు అడ్డం వచ్చినా ఆ మాట అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అడ్డం వచ్చినా గానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధిస్తే మైనారిటీస్ కు ఎన్ఆర్సీ సిఏ చేయడమే కాకుండా వాళ్ళకి ఎటువంటి పథకాలు కూడా అందుకోకుండా చేస్తామని ఓపెన్ గా అమిత్ షా గారు నిన్న వేదిక మీద చెప్పారు. మరి దీన్ని మీరే విధంగా చూస్తారు? మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదున్నారో ఆయన కూడా చెప్పారు, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వంతో మనం జత కలిసాం, అంతే తప్పించి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఎజెండా ఏమైనా ఉంటే వాళ్ళ ఎజెండా వాళ్ళతో ఉంటుంది, మా ఎజెండా మాతో ఉంటుంది తప్పించి మేము ఎజెండాల పరంగా వేరేగా ఉన్నాం. రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన పరిస్థితి కూడా ఈ రోజు బీజేపీ ఉంది, రేపు కాంగ్రెస్ వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అది సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే రాష్ట్రాన్ని కాపాడుకోవాలి కాబట్టి అక్కడ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కానీ మేము తప్పనిసరిగా ఆ ప్రభుత్వాన్ని సపోర్ట్. అంటే మీరు చెప్పేది కేంద్ర నిధులు రాబట్టడం కోసం ఖచ్చితంగా వాళ్ళతో స్నేహాలు చేయాలంటారు. కేంద్రం సపోర్ట్ లేకుండా ప్రభుత్వం నడపడం కష్టం, అది ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే. కానీ చంద్రబాబు నాయుడు గారు చిల్లూరుపేటలో జరిగిన బహిరంగ సభలో చెప్పారు, మా పార్టీలు 3, మా జెండాలు 3, ఎజెండా మాత్రం ఒకటే. ఎజెండా ఒకటే అనేపాటికి ముస్లింల 4% రిజర్వేషన్ రద్దు చేసేస్తాం, సిఏఏ అమలు చేస్తాం, ఎన్ఆర్సీ అమలు చేస్తాం, యూసీసీ అమలు చేస్తాం, మసీదులు పడగొడతాం, చర్చిలు పడగొడతాం, మదరసాలని మూసేస్తాం, హిజాబ్ తీసేస్తాం. అంటే ఇప్పుడు ఆ సంస్కృతి ఏదైతే బీజేపీ ఉత్తర భారతదేశంలో అవలంబిస్తుందో అదే సంస్కృతిని మన ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ 3 జెండాలు వేరైనా కానీ ఎజెండా ఒకటే అని చెప్పారు. దాన్ని ముస్లిం సోదరి మండలంతా చూస్తున్నారు. రేపు ఎన్నికల్లో దాని ఫలితాలని మీరు చూడబోతున్నారు. ఈ బీజేపీ కూటమి, నేను తెలుగుదేశం పార్టీ అని చెప్పను, బీజేపీ ఎన్డీఏ కూటమి ఏది ఉందో అది ఘోరంగా ఓడిపోయే పరిస్థితి కనపడుతుంది. 2014 నుంచి 19 వరకు ఏ విధంగా అయితే ముస్లింలకి ఆయన చేసిన ద్రోహాన్ని మర్చిపోకుండా గుర్తు పెట్టుకుని 19లో ఏ విధంగా అయితే రిజల్ట్స్ చూపించారో అదే
అదే రిజల్ట్స్ మళ్ళీ 24 కూడా జనం మర్చిపోరు. ఈ కూటమిని ఓడించేందుకు మన ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు అందరూ కలిసి కట్టుగా ఓడించేందుకు వెనకాడే ప్రసక్తే లేదు. వాళ్ళకి 50 స్థానాల కంటే తక్కువ వచ్చే విధంగా చేస్తాం. మీరు చెబుతున్నారు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, ఇది అందరికీ తెలిసినటువంటిదే. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ పీఠక మీద ప్రమాణం చేసిన తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు ప్రతిదీ అవుతారు. మరి ఎందుకు ఈ మతం గురించి మాట్లాడడం? ఈ యొక్క చివరికి చంద్రబాబు నాయుడు లాంటి మేధావి, దాదాపు 40 సంవత్సరాలు రాజకీయ జీవితాన్ని అనుభవించినటువంటి వ్యక్తి, 40-45 ఇంత అనుభవం ఉన్నా కానీ ఎందుకు బీజేపీకి లొంగిపోయాడా, లేకపోతే భయపడుతున్నాడా, ఏంటి విషయం? ఆయన భయపడుతుంది బీజేపీ కాదండి, జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారితో భయపడి దిక్కు తోచక ఇటువంటి వెతికి బీజేపీ నేతల కాళ్ళు పట్టుకొని వాళ్ళ పొత్తు పెట్టుకొని ఇటు వచ్చాడు. అంటే ఆయన దాంట్లో ఒక బీజేపీ వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడని మీరెలా చెప్పగలుగుతారు సార్? మీరు అందాజుగా చెప్తున్నారా, లేకపోతే నిందలు వేయడానికి చెప్తున్నారు? చిన్న పిల్లడు చెప్పగలడు. బీజేపీ వాళ్ళు వీళ్లతో పొత్తుకు కావాలంటే వాళ్ళే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చునేవాళ్ళు. బీజేపీ వాళ్ళు రాకపోయేసరికి ఈయన చూశాడు ఎంతసేపు రాకపోతే ఈయనే ఢిల్లీలో కూర్చొని పొత్తు కుదుర్చుకొని మన పవన్ కళ్యాణ్ గారిని కూడా తీసుకుని పోయి పొత్తు కుదుర్చుకొని అప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాడు. అది తప్పించి వాళ్ళు వచ్చి ఇక్కడ పొత్తు కుదుర్చుకుని ఈయన జైల్లో పెట్టినా కానీ ఒక్కసారి కూడా బీజేపీ వాడు దాని మీద ఖండించలేదు, ఒక్కసారి కూడా. అటువంటి వ్యక్తులతో, అటువంటి పార్టీతో మీరు మతతత్వ పార్టీతో మీరు పొత్తు కుదుర్చుకుంటే జనం చూస్తూ ఊరుకుంటారా? లేదు, తప్పనిసరిగా. సార్ ఇక్కడ మీరు ఇంకోటి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఏదైతే మతతత్వ పార్టీలకు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశారని మీరు చెబుతున్నారో, మరి ఎన్ఆర్సీ, సిఏఏ బిల్లులకు, అదేవిధంగా యూసీసీ బిల్లులకు సో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీలు కూడా కనీసం అందులో ఏముంది అని చదువుకోకుండా గొర్రెల్లా తల ఊపారు అని కూడా ప్రచారాలు చేస్తున్నారు. దాని మీద మీరేమంటారు? దానికి 25 మంది ఎంపీలు మా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. 25కి 25 ఎంపీలు కూడా సిఏఏకి ఓటేశారు. అందరూ తెలుసు. ఆ రోజు విజయసాయి రెడ్డి గారు మాట్లాడేందుకు చూసాం మేము. ఆయన ఏం చెప్పాడంటే 25కి 25 ఎంపీలు అక్కడ మొత్తం, అంటే ఇంక్లూడింగ్ టీడీపీ, వైఎస్ఆర్సీపీ. ఆ తర్వాత దాంట్లో ఉన్న లొసుకులు బయటపడ్డాయి. అప్పుడు దాకా ఏముందో సిఏఏ ఏముందో సిఏఏ గురించి కూడా అసలు ఓపెన్ షీట్ ఏం పెట్టలేదు, ఎక్కడ పెట్టలేదు. రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ ఓపెన్ షీట్ ఏం పెట్టలేదు. ఓపెన్ షీట్ పెట్టకుండా బిల్ పెట్టేశారు. ఆ బిల్లుకి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే ముస్లింలకు దీంట్లో అన్యాయం జరుగుతుంది, దీన్ని ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు అని తెలుసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించి అసెంబ్లీలో బిల్ పెట్టి ఈ సిఏఏ, ఎన్ఆర్సీ ఏదైతే ఉందో మన ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేయము అని ఇక్కడ మన అసెంబ్లీలో పాస్ చేసి పార్లమెంట్ పంపించడం జరిగింది. అది ఆయన గొప్పతనం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2019లో మన మోడీ గారిని తిట్టారు. అందరూ తెలిసిన మోడీ ఒక దుర్మార్గుడు అని చెప్పింది చంద్రబాబు నాయుడు చెప్పింది. రికార్డు చూసుకోండి. మోడీ దుర్మార్గుడు, దేశాన్ని నాశనం చేస్తున్నాడు. ముస్లిం సోదరులారా, మీరు దయచేసి మోడీ మాటలు నమ్మబాకండి, మిమ్మల్ని నాశనం చేయడానికి మోడీ పుట్టాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 2019లో రికార్డు ప్రకారం చూసుకోవచ్చు చెప్పిన వ్యక్తి. అదే వ్యక్తి 2024లో రాజకీయం కోసం, తన పవర్ కోసం, అంటే తన సీట్ కోసం ఎంత దిగారంటే అదే రెండో వేదిక 24లో మన జరిగిన చిల్లుపేట వేదికలో మోడీ గారు విజనరీ లీడర్, నవ్వొస్తుంది. మోడీ గారు విజనరీ లీడర్, ఆయన ఒక విశ్వగురు అని చెప్పాడు. అంటే అప్పుడు దుర్మార్గుడు, ఇప్పుడు విశ్వగురు అయిపోయాడు. అప్పుడు దేశాన్ని నాశనం చేసే వ్యక్తి ఇప్పుడు విజనరీ లీడర్ అయిపోయాడు. అంటే ఏ విధంగా అయితే రోజు రోజుకు మాట తన స్వార్థం కోసం మాటలు మార్చే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దయచేసి ఎవరు నమ్మకండి, నమ్మే అవకాశం కూడా లేదు. రికార్డ్స్ పరంగా మీరు మార్చి చూసుకుంటే ఆయన చెప్పిన మాటలకి ఇప్పుడు చెప్పే మాటలకి ఎక్కడ ఇది ఉండదు, పొంతనకి మించి పొంతనకి వ్యతిరేకంగా మాడతారు. అప్పుడేమో ముస్లింలకి వ్యతిరేక బీజేపీని చెప్పాడు, ఇప్పుడు ముస్లింల గురించి భయపడాల్సిన అవసరం లేదు, నేనున్నానంటాడు. నాట్ ఓన్లీ ముస్లిం, క్రిస్టియన్స్ కూడా చెప్పాడు. సో విషయం ఏంటంటే ఇక్కడ మీరేమో చెప్తున్నారు, వాస్తవమే కావచ్చు. సో ఆయన ఎక్కడ వెళితే ఆ రంగును మారుస్తూ ఉంటాడు, ఊసర వెళ్ళి అని మీరు చెప్తున్నారు. ఊసర వెళ్ళేలా మారుస్తూ ఉంటాడు తన యొక్క రంగులు అంటున్నారు. అంటే రాజకీయ కాంక్ష అంటే అంత ఇష్టమేమో అతనికి. వయసు మళ్ళీనా కానీ ఇంకా నేనే ఉండాలి, వేరే వాళ్ళు ఉండకూడదని ఆలోచన ఉండొచ్చేమో. ఎందుకంటే ఏకఛత్రాధిపత్యంగా నేనే రాజుగా పరిపాలించిన ఆలోచన ఉండొచ్చు. మరి జగన్ విషయానికి వస్తే, జగన్ గారు గతంలో ఆయన ముస్లింలకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, మంత్రి పదవి సీట్లు ఇచ్చాడు. కానీ
వాళ్ళకు పవర్ ఇవ్వలేదు అనేటటువంటి ఒక రూమర్ ఉంది. దాని మీద మీరేమంటారు? ఒకటండి, పవర్ అనేది అందరూ సమానంగా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ మంత్రి పదవులకు ఇచ్చిన పదవుల్లో వాళ్ళకి తగిన అధికారం ఇచ్చి వాళ్ళ ద్వారా ముస్లింలకు దక్కాల్సిన పథకాలు అందే విధంగా కృషి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళకి ఏదో విధంగా బురద చెల్లాలనే ఉద్దేశంతో మంత్రులు పవర్ లేదని చెప్పారు. అందరికి పవర్ ఇచ్చారు, అందరికి సమానంగా పవర్ ఇచ్చారు. కాకపోతే ఈయన వెనక నుంచి అందరినీ గైడ్ చేసుకుంటూ వెళ్ళారు. దీన్ని ఎవరు గమనించుకోలేకపోయారు. దాంట్లో మంత్రులు కొందరు పనిచేసి ఉండకపోవచ్చు. ఆ తప్పు జగన్మోహన్ రెడ్డి గారు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అందరికి న్యాయం చేసే విధంగా ముందుకెళ్లారు. అందరూ పనిచేసే వాళ్ళకి మళ్ళీ రెండోసారి మంత్రి పదవి ఇచ్చారు. రెండోసారి మంత్రి పదవి లేదంటే వాళ్ళు బాగా పనిచేసి ఉంటారు కాదు, ఇంకొకరికి అవకాశం ఇవ్వాలని చెప్పి రెండో విడత మంత్రివర్గం కూడా అందరికి అవకాశం కల్పించారు. ఇక పవన్ కళ్యాణ్ సార్, సో వాస్తవాన్ని చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఆయన మంచి ఒక పవర్ఫుల్ నాయకుడు అని చెప్పి అందరూ చెప్తుంటారు. ఒక మంచి వక్త. ఆయన మాట్లాడుతుంటే ఆయన వెనక లక్షలాది ఫాలోవర్స్, ఆయన అభిమానులు ఉన్నారు. ఎందుకు ఆయన తన యొక్క పార్టీని, ఎందుకంటే చాలా మంది కూడా డిసప్పాయింట్ అయ్యారు సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు ఆయన అభిమానులు కానివ్వండి, మాలాంటి వాళ్ళు కానివ్వండి. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి జోష్ చూస్తుంటే ఇతను మనకు ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన నాకు కూడా ఒకప్పుడు ఉండేది. కానీ ఆయన కేవలం 22 సీట్లకే ఎందుకు అడిట్ అయ్యాడంటారు? అసలు రాజకీయాల్లో ఏం జరుగుతుంది సార్ ఇంతకు? పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నటుడు, పవర్ స్టార్, నేను ఆయన అభిమానినే. కాకపోతే రాజకీయాల్లో వచ్చేపాటికి ఆయన వెనకాల చేస్తున్నటువంటి గైడ్ లైన్స్ ఎవరిస్తున్నారో ఆయన పూర్తి రాజకీయ జీవితాన్ని నాశనం చేసే విధంగా చేస్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి తన తప్పన ఏంటంటే అందరి ప్రజలకు సేవ చేయాలి, అందరు న్యాయం చేయాలని చెప్పి ముందుకు వచ్చాడు. కాకపోతే ఆయన కాపు కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి వంగవీటి మోహన్ రంగ తర్వాత ఆ స్థానం చిరంజీవి గారికి కూడా జరిగింది. చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టి మళ్ళీ విలీనం చేయడం వల్ల కొంచెం కోపంతో కాపు కులస్తులందరూ బయట. ఇక్కడ నేను ఒక అబ్జెక్షన్ చెప్తానండి. వంగవేటి మోహన్ రంగా అనేటటువంటి వ్యక్తి కేవలం విజయవాడ, గుంటూరు మాత్రమే పరిమితం. కానీ పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి 2 రాష్ట్రాలకి కాక దాదాపు 5 రాష్ట్రాల్లో పరిచయం ఉన్నటువంటి మహానటుడు, మంచి నటుడు కూడా. ఆయనకు ఫాలోయింగ్ కూడా లక్షల్లో ఉంది. అదే వస్తున్నా చెప్తుంది చిత్ర పరిశ్రమ నుంచి కంపేర్ చేస్తే. కానీ రాజకీయంగా చెప్తాను, రాజకీయంగా ఒక సేవా గుణం కలిగినటువంటి వంగవీటి మోహన్ రంగ గారు చాలా మంచి వ్యక్తి. ఆ తర్వాత చిరంజీవి గారికి ఇచ్చారు ఆ స్థానం. ఆ తర్వాత చిరంజీవి గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఆ స్థాయిలో అందరూ భావించారు. మన నాయకుడు, మన కాపు కులస్తుడికి మంచి పెద్ద నాయకుడుగా భావించారు. మంచిది. కాకపోతే ఆయన్ని రాజకీయంగా గైడ్ లైన్స్ చేసిన వాళ్ళు ఆయన్ని పూర్తిగా తొక్కించే విధంగా చేయడం జరిగింది. అక్కడ ఆయన సింగిల్ గా పోటీ చేసినా దాదాపు చాలా స్థానాలు గెలిచే అవకాశం ఉండేది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆయన ట్రాప్ చేసుకొని ఆయన్ని పూర్తిగా ఆయన పార్టీకి నాశనం చేయడానికి కారకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఇచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారి చతురతతో ఇది జరుగుతోంది. పవన్ కళ్యాణ్ పావుగా మారాడు తప్ప, అంటే తనను సైనికునిగా వినియోగించుకుంటున్నాడు తప్ప రాజులా చూడాలనుకోలేదు. కాబట్టి ఈ రోజు ఆయన వెంట ఉన్నాడు అంటారు. సైనికుడిగా వినియోగించిన సంతోషపడేవాడిని, కార్మికుడిగా వినియోగించుకుంటున్నాడు. సైనికుడిగా కూడా కాదు, కార్మికుడిగా. అంటే అతని కులాన్ని ఒక వినియోగించుకోవాలనే దురుద్దేశంతో అతన్ని 21 స్థానాలు కేటాయించాడు. అంటే దాదాపుగా ఆ రోజు 2019లో 5.8% ఓట్ బ్యాంక్ వచ్చింది. ఇప్పుడు దాదాపుగా 10% ఓట్ బ్యాంక్ ఉంది. 10% ఓట్ బ్యాంక్ ఉన్న వ్యక్తికి 21 స్థానాలు అసెంబ్లీలో, 2 స్థానాలు మాత్రం ఎంపీలు. కానీ 0.5% అంటే 0.8% 19లో వచ్చింది బీజేపీకి. ఈ రోజు వాళ్ళ ఓట్ బ్యాంక్ 0.5%. 0.5% ఉన్న ఓట్ బ్యాంక్ ఉన్న వారికి ఏమో 6 పార్లమెంట్ స్థానాలు, 10 ఎమ్మెల్యే స్థానాలు. సరే, అక్కడ కూడా కొంచెం ఆలోచిస్తాం, అంటే సెంట్రల్ గవర్నమెంట్ లో పవర్లో ఉన్న ఆలోచించవచ్చు. ఆ తర్వాత జరిగిన పరిణామం ఆ 21 స్థానాల్లో కూడా 10 మంది తెలుగుదేశం పార్టీ సభ్యులు, 10 మంది తెలుగుదేశం పార్టీ సభ్యులు దాంట్లో చేరి సీట్లు తీసుకొని ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. సరే, దాన్ని కూడా పక్కన పెడదాం. ఈ రోజు మన జిల్లా విషయానికి వచ్చినప్పుడు కాపులకి పూర్తిగా ఈ రాష్ట్రంలో కాపులకి పూర్తి అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. మన జిల్లా విషయానికి వచ్చేవాడికి మనం చూసుకుంటే ఇక్కడ సామాజిక పరంగా చూసుకుంటే కాపులకి కేవలం ఒకే ఒక్క స్థానం, 17 నియోజకవర్గాల్లో కేవలం ఒకే ఒక్క స్థానం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, అంటే కూటమి ఇచ్చింది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేపాటికి 4 ఎమ్మెల్యేలని, ఒక గుంటూరు ఎంపీ, అంటే దాదాపు 5 స్థానాలు. అంటే ఒక ఎంపీ అంటే దాదాపు 7 స్థానాలు, 7 + 4 అంటే దాదాపు 11 స్థానాలు సమానం.
అంటే గుంటూరు అంటే జిల్లా కాపులకు ఇన్ని సీట్లు కేటాయించారు. ఇచ్చారు. కేవలం గుంటూరు జిల్లా చెప్తాను. రాష్ట్రం మొత్తం లెక్కేసుకుంటే దాదాపు 30 స్థానాలు కాపులకి Yes. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ ఇచ్చారు. రెడ్డికి ఎమ్మెల్యే స్థానాలు 4 ఎంపీలకు ఇచ్చారు. మీరెంతమందికి ఇచ్చారు చూపండి. Hmm. అంటే ఈ విధంగా ఒక కులాన్ని, ఒక సామాజిక వర్గాన్ని తొక్కే విధంగా ప్రణాళికబద్ధంగా చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇక్కడ జవహర్ రహమాన్ గారు ఇక్కడ ఇంకో ఆలోచన ఉందండి. ఇది రాష్ట్రంలో కానీ మా సైంటిఫిక్ గా కానీ అంటే ఇంటెలిజెన్సీ పరంగా కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ఒకటి ఉంది. ఈ యొక్క కమ్మ తర్వాత రెడ్డి, ఇక్కడ కమ్మ కాపు అంటే డిఫరెంట్గా అంటారు, రాయలసీమలో వేరే రకంగా అంటారు. ఆ కులాలను బీట్ చేసేది బలిజ, అంటే ఇక్కడ కాపు అంటారు మీరు. సో ఈ కులస్తులే కాబట్టి వాళ్ళని రాజకీయంగా ఎదగనివ్వకూడదు అనే ప్రణాళిక 2 పార్టీలు వేశారు. వైసీపీ ప్రణాళిక ఉంది, టీడీపీ ప్రణాళిక ఉంది అంటారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మీకు ఉదాహరణ చెప్పాను ఇప్పుడు ఇందాకే. 30 స్థానాలు కేటాయించిన వ్యక్తి ఎందుకు కాపు కులస్తులను తొక్కిందంటే అనదొక్కాలనుకుంటాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి 30 మందిని ఎమ్మెల్యే స్థానాలు కేటాయించి దాదాపు 4 ఎంపీల్ని ఎంపీ స్థానాలు కేటాయించారు. అంటే కాపు కులస్తుల్ని ఎందుకు అనగదొక్కుతాడు? ఇప్పుడు ముస్లింల విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు 3కి ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు 7 స్థానాలు కేటాయించారు ముస్లింలకి. అంటే అన్ని సామాజిక వర్గాలకి న్యాయబద్ధంగా స్థానాలు కేటాయించి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ కానివ్వండి, కార్పొరేషన్ చైర్మన్లు కానీ, డామినేట్ పదవులు కానీ, డైరెక్టర్లు కానివ్వండి, ఎక్కడ చూసినా అన్ని పదవుల్లో కూడా సమన్యాయం అంటే సామాజిక న్యాయపరంగా చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ వినాలి, మీరు చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు కాపు కులస్తులకు దాదాపు 30 సీట్ల పైన ఇవ్వడం జరిగింది. అదే విధంగా మనం కూటమి దగ్గరకు వస్తే ఎన్ని సీట్లు ఇచ్చారో ఒక్కసారి ఆలోచించండి. దీన్ని బట్టి చూస్తుంటే కాపు కులస్తులను ఏ విధంగా వాడుకుంటుంది తెలుగుదేశం పార్టీ కూటమి అని జవహర్ రహమాన్ గారు టీడీపీ పార్టీని కూటమిని ప్రశ్నిస్తున్నారు. లిజన్ చెప్పండి సార్. అలాగే ముస్లింలు కూడా ఆలోచించాలి. 2014లో ఒకే ఒక స్థానం, అది కూడా ఓడిపోయే స్థానం ఇచ్చాడు. ఎందుకు? అప్పుడు కూడా బీజేపీతో పొత్తుంటే ముస్లింలు గుర్తురారు చంద్రబాబు నాయుడు గారికి. రెండోసారి 24లో మళ్ళీ పొత్తు పెట్టుకున్నాడు. మళ్ళీ కేవలం 3 స్థానాలు మాత్రం కేటాయించాడు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో 5 స్థానాలు, 2024లో 7 స్థానాలు. అంటే 7 స్థానాలు కేటాయించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇప్పుడు కాంగ్రెస్ ఎన్ని కేటాయించింది పక్కన పెడుతుంది. కాంగ్రెస్ ఈరోజు గెలిచే పరిస్థితి లేదు. గెలిచే పరిస్థితులని పార్టీలు ఎన్ని స్థానాలు కేటాయించినా దాని గురించి చర్చ అనవసరం. ఎందుకంటే గెలిచే సత్తా ఉన్న పార్టీలు ఎన్ని స్థానాలు కేటాయించాలని చర్చ మాత్రం జరగాలి. ఇక్కడ జరుగుతుంది కూటమి వైఎస్ఆర్ పార్టీ కాబట్టి వైఎస్ఆర్ పార్టీ 7 స్థానాలు ముస్లింకి ఇచ్చారు. 3 స్థానాలు మాత్రమే ఓడిపోయే స్థానాలు 3 కూడా గుంటూరు తూర్పు తప్పనిసరిగా ఓడిపోతుంది. మదనపల్లి అబ్జెక్షన్ సార్. ఇది మీరు గుంటూరు తూర్పు ఓడిపోతుందని మీ అనుభవంతో చెప్తున్నారా, లేకపోతే మీ రాజకీయాన్ని అంటే మీరు కూడా రాజకీయ నాయకులే కాబట్టి సో మీకు ఏదైనా వచ్చిన ఇంటెలిజెన్సీ ప్రకారం చెప్తున్నారు, లేకపోతే మీరు ఇంటెలిజెన్సీ ఏదైనా సర్వే చేయించారా? ఇంటెలిజెన్స్ మీరు చేస్తున్నా నేను చేసిన కుదరదండి. ఖచ్చితంగా నజీర్ ఓడిపోతాడంటారు మీరు. ప్రజల స్పందన చూసి మేము తిరుగుతున్న అందరితో కలుస్తున్నాం. కలిసినప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన స్పందన చూసి చెప్తున్నాం తప్పించి నేను స్వంతంగా స్వార్థంగా. ఇక్కడ మీరు గుంటూరు విషయానికి వస్తే ఇంకో ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. సెంటిమెంటల్స్ కూడా నజీర్ తెలుగుదేశం పార్టీ నుంచి వాడాడు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే వైఎస్ఆర్సీపీకి నిలబడినటువంటి క్యాండిడేట్ ఒక మహిళ కాబట్టి ఆ మహిళను సో రాజకీయాల్లో రాకూడదు, బుర్కాలు అదేదో సెంటిమెంట్లు ఉన్నాయి కదా, బుర్కా సిస్టాన్ని తీసుకొచ్చాడు, అంటే షరియత్ను తీసుకొచ్చి కామెంట్లు చేశాడు. దీని ద్వారా ఒక చర్చ జరిగింది పెద్దల్లో కూడా గుంటూరులో. మరి దీన్ని మీరు ఎందుకు ఖండించలేకపోయారు పత్రికా సమక్షంలో కానీ మీడియా సమక్షంలో కానీ? షరియత్ రద్దు చేస్తుంది ఎవరు? షరియత్ రద్దు చేసే విధంగా వెళ్తుంది ఎవరు? బీజేపీ. ఆ బీజేపీతో మీరు పొత్తు కట్టారు. మీ బీజేపీతో కూటమి ఉంది. ముస్లిం మహిళలు ప్రాతినిధ్యం వహించకూడదని ఏ పుస్తకంలో రాసిందో చూపించండి మన షరియా ప్రకారంగా. మీకు 2-3 ఉదాహరణలు ఇస్తాను. పాకిస్తాన్ లో పోటీ చేసినటువంటి బేనజీర్ భుట్టో ముస్లిం మహిళ కాదా? అక్కడ ముస్లిం మహిళగా పోటీ చేసినటువంటి పాకిస్తాన్ లో ముస్లిం మహిళ పోటీ చేస్తే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నూరి ఫాతిమా ఎందుకు పోటీ చేయకూడదు? అలాగే బంగ్లాదేశ్ లో హసీనా గారు ప్రధానమంత్రిగా పోటీ చేసి గెలిచారు, మన ప్రాతినిధ్యం వహించారు. అక్కడ హసీనా గారు పోటీ చేసినప్పుడు గుంటూరు తూర్పు నుంచి నూరి ఫాతిమా గారు ఎందుకు పోటీ చేయకూడదు? అలాగే ఖాలిదా జియా గారు బంగ్లాదేశ్ నుంచి, ఆవిడ అక్కడ ప్రధానమంత్రిగా
బంగ్లాదేశ్ ప్రధాని చేశారు. అక్కడ ఖాళీదా జియా గారు ప్రధానిగా చేసిన మహిళా ప్రధానిగా చేసినప్పుడు గుంటూరు తూర్పు నుంచి ముస్లిం మహిళగా నూరి ఫాతిమా ఎందుకు పోటీ చేయదు? అలా ఎక్కడో దూరం దగ్గరకు వస్తున్నా విజయవాడలో మల్లికా బేగం మేయర్ గా పోటీ చేశారు, గెలిచారు, 5 సంవత్సరాలు మేయర్ చేశారు. మల్లికా బేగం మేయర్ గా పోటీ చేసినప్పుడు అభ్యంతరం లేని విషయం మా నూరి ఫాతిమా గారి మీద ఎందుకు తీసుకొస్తున్నారు? అలాగే గుంటూరు తూర్పులో కూడా 3 కార్పొరేటర్లు మహిళలు ఉన్నారు. 3 కార్పొరేటర్లు మహిళలు ప్రాతినిధ్యం వహించినప్పుడు లేని ప్రశ్న మీకు ఇక్కడ ఎందుకు వస్తుంది? అలాగే గుంటూరు తూర్పులో గుంటూరు నగరంలో డిప్యూటీ మేయర్ గా ఒక మహిళని వాళ్ళందరూ స్వీకరించాం. అక్కడ డిప్యూటీ మేయర్ గా ఉన్న మహిళను స్వీకరించినప్పుడు నూరి ఫాతిమా మహిళగా ఎందుకు ప్రాతినిధ్యం వహించకూడదు? ఇదంతా ఏంటంటే ఒక రాజకీయ కుట్రలో భాగం తప్పించి మహిళల్ని స్వీకరించరు అనేది ఎక్కడ షరియాలో లేదు. ఇంకో మాట చెప్తున్నా మీకు, ముస్లిం మహిళలకి 33% రిజర్వేషన్ పార్లమెంట్ లో బిల్ పాస్ అయి ఉంది. 33% పార్లమెంట్ లో బిల్ పాస్ అయినప్పుడు 2029లో దాదాపు 10 నుంచి 15 సీట్లు ముస్లిం మహిళలకు ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు కూడా ఇదే మాట మాట్లాడతారా మీరు? ఇప్పుడు మనం మన నూరి ఫాతిమా ఈ అమ్మాయిని గెలిపించుకొని మేము అసెంబ్లీకి పంపిస్తే తప్పనిసరిగా రాబోయే 33%లో కూడా మనకి ఎక్కువ స్థానాలను ముస్లిం మహిళలకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలంటే ఈ అమ్మాయిని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే తప్పనిసరిగా రాబోయే 2029లో దాదాపు 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం ఉంటుంది ముస్లిం మహిళలు. ముఖ్యంగా గుంటూరు పబ్లిక్ అది ఏదైతే నూరి ఫాతిమా మీద ఒక బురద చల్లాలి, అదేవిధంగా డిసప్పాయింట్ చేసి మైండ్ గేమ్ ఆడాలి అనే ఆలోచనతో టీడీపీ పార్టీ చేసినటువంటి యొక్క డ్రామానే ఈ యొక్క షరియత్ను వాడటం జరిగింది. ఎందుకంటే మహిళలు అన్ని రంగాల్లో కూడా రాణించాలి, రాజకీయంలో కూడా ఉండాలి. ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను నూరి ఫాతిమా వినియోగించుకుంటుంది అనే విధంగా జియావుర్ రహమాన్ గారు చెప్తున్నారు. ఎందుకంటే దానికి చాలా ఉదాహరణలు కూడా ఆయన చెప్పడం జరిగింది. రాజకీయాలలో ఏదైనా సరే సాధ్యమే. ఇన్నాళ్ళు లేనటువంటి కొత్త రూల్స్ ఈ రోజు మన బీజేపీ కూటమి అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారంటే దానికి కారణం మెంటల్ గా డిసప్పాయింట్ చేసి ముస్లిం మైనార్టీలో ఈ యొక్క విషయాన్ని స్ప్రెడ్ చేస్తే వాళ్ళలో ఒక రకమైనటువంటి న్యూనతా భావం వచ్చి ఓట్లు డైవర్షన్ చేయడం కోసం ఆడినటువంటి గేమ్ అనే విధంగా జియావుర్ రహమాన్ గారు చెప్తున్నారు. సార్ నెక్స్ట్ పాయింట్. ఇక మీరు ఇంతదాకా రాష్ట్రం గురించి అదేవిధంగా ప్రభుత్వ పథకాల గురించి, వైసీపీ టీడీపీల గురించి, జనసేన గురించి మాట్లాడడం జరిగింది. మరి బీజేపీ కూటమి అదేవిధంగా దేశానికి వద్దాం ఎన్డీఏ ఇండియా కూటమి. ఈ మధ్య వస్తున్నటువంటి 2 టర్మ్స్ జరిగినటువంటి ఎలక్షన్లలో కూడా ఎన్డీఏ కూటమి కంటే ఇండియా కూటమికి చాలా ఎక్కువ సీట్లు వస్తున్నట్లు కొన్ని రూమర్స్ వస్తున్నాయి, ఇంటెలిజెన్సీ వార్తలు కూడా వస్తున్నాయి. భవిష్యత్తులో మరి కాంగ్రెస్ పుంజుకోవడానికి ఏమన్నా మీ అనుభవపూర్వకంగా చెప్పగలరా? పుంజుకోవాలని అవకాశం ఉందా? ఇప్పుడు దేశంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎన్డీఏ కూటమికి స్థానాలు తగ్గే అవకాశం తప్పనిసరి కనపడుతుంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే దశగా కనపడటం లేదు. అక్కడ ఏ కూటమి వచ్చినా గానీ కేంద్రంలో అత్యధిక స్థానాలున్న కూటమికి వైఎస్ఆర్సీపీ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. దాన్ని మనం తీసిపడేయలేము. అక్కడ ఏ కేంద్రంలో ఎవరు అధికారులు ఉన్నా గానీ మన రాష్ట్ర అభివృద్ధి కోసం మనం సహకరించాల్సిందే, మనం కలవాల్సిందే. మీరు ఇందాక చెప్పారు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఎందుకు కలిశారు అని అడిగితే ఆయన సమాధానం చెప్పారంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర మంచి కోసం మేము ఎన్డీఏ కూటమిలో కలవాల్సి వచ్చింది. ఎన్డీఏ కూటమిలో కలిస్తే మా రాష్ట్రం మంచి బాగుపడుతుంది. 2014 నుంచి 19 వరకు మీరు కలిసి ఉన్నప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు తీసుకొని రాలేకపోయారు? అప్పుడు గుర్తురాని రాష్ట్ర భవిష్యత్తు పెడింది వచ్చింది. సరే, మన రాష్ట్రం కోసం మీరు ఎన్డీఏ కూటమిలో కలిసినప్పుడు ఇదే లోకేష్ గారు తమిళనాడుకి వెళ్ళి బీజేపీ తరఫున ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది? దీని సమాధానం చెప్పండి. మీరు రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర మంచి కోసం కోరేవాళ్ళు తమిళనాడుకి వెళ్ళి లోకేష్ గారు బీజేపీ కోసం ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది? ఇది మీరు స్వార్థం కోసం మాత్రమే కలిశారు. ఆ స్వార్థం అనేది ప్రజలు చూస్తున్నారు. మీ స్వార్థాన్ని ప్రజలు నమ్మట్లేదు, ప్రజలు నమ్మరు, నమ్మే పరిస్థితులు లేరు. మీరు ఓడిపోతారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూడా ఓడిపోతుందని మీరు చెప్తున్నారు. సరే, భారతీయ జనతా పార్టీ ఏ విధంగానైనా సరే క్రిస్టియన్ మైనార్టీలకు, ముస్లిం మైనార్టీలకు పూర్తి స్థాయి మేము యాంటీనే పక్కగా చెబుతుంది. వాళ్ళు చెప్పినట్లుగానే అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అటువంటి పార్టీకి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయడం చాలా విడ్డూరంగా ఉంది అనిపిస్తుంది కదా. అదేవిధంగా పవన్ కళ్యాణ్, వాస్తవానికి మేము పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాం సార్. మాకు కూడా చాలా కుతూహలం ఉంది. కానీ ఆయన ఎందుకో చేతులారా తానే స్వయంగా ఇబ్బంది గురి కావడం జరిగింది. అంతేకాక చాలా మంది లక్షలాది అభిమానులకు
నిరాశ కల్పించడం జరిగింది. అదేవిధంగా నాయకులు కూడా నిరాశ కల్పించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి జియావుర్ రావు గారి సమక్షంలో ఒక మాట, సార్ మీరు ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నా, కానీ మీరు చేసినటువంటి చాలా పొరపాటు. మీరు ఖచ్చితంగా దాదాపు 30 నుంచి 40 స్థానాలు గెలుచుకునేటటువంటి కెపాసిటీ ఉండి ఖచ్చితంగా మీరే రోల్ మోడల్గా ఉండేటటువంటి ఆలోచన ఖచ్చితంగా జరిగే విషయాన్ని చేతులారా నాశనం చేసుకున్నారు. దయచేసి కూటమి అనుకుంటా భవిష్యత్తులో మీరు సొంతంగా నిలబడడానికి ప్రయత్నించండి. ఇది మా తరఫున మేము మీకు ఇస్తున్నాం. జియావుర్ రామన్ గారి మీటింగ్లో డిస్కషన్లో సార్ జియావుర్ రామన్ గారు, సో వాస్తవానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్లలో ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది, రాజ్యాధికారాలు చేపడుతుందని మీరు చెప్తారా? తప్పకుండా గెలుస్తుంది, తప్పకుండా గెలుస్తుంది. కాకపోతే 170 వైనాట్ 175 చెప్తున్నాం. వైనాట్ 175 అనేది మన రాజ్యాంగం పరంగా ఆలోచించుకుంటే డెమోక్రటిక్ కంట్రీలో ఎన్నికలు ఉంటాయి. ఎన్నికల్లో గెలుపోవటం సహజం. కొందరు మా ఎమ్మెల్యేలు కొంత బాగా పనిచేస్తే తప్పనిసరిగా మంచి మెజార్టీ గెలుస్తారు. కొందరు బాగా చేయకుంటుంటే మాత్రం ప్రజలు మాత్రం తప్పనిసరిగా ఓడిస్తారు. ఆ ఓడిపోయే ఎమ్మెల్యేలు మాత్రమే మనకు తగ్గుతుంది తప్పించి మా మెజారిటీ ఎక్కడ తగ్గే అవకాశం లేదు. దాదాపు 150 దగ్గరలో మేము గెలుస్తాం. మీరు 150 గెలుస్తాం అంటున్నారు. వాళ్ళు వచ్చి మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు, పులివెందులలో జగన్ కూడా ఓడిస్తాం, వైనాట్ పులివెందులు అంటున్నారు. మరి దీనికి మీ సమాధానం ఏంటి? వైనాట్ మంగళగిరి, మీరు వైనాట్ మంగళగిరి అంటారా? కుప్పం, ఆ వైనాట్ చెప్పడానికి ఇక్కడ విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వైనాట్ పులివెందులు అంటే వైసీపీ పార్టీ నాయకుడు జియావుర్ రహమాన్ గారు వైనాట్ మంగళగిరి, వైనాట్ కుప్పం అంటున్నారు. ఓకే, వాట్ ఎవర్ మేబీ, ఏం జరుగుతుందో రేపు చూడబోతున్నాం. ఫైనల్గా సార్, గుంటూరు ప్రజలకు మీరు ఎటువంటి సందేశాన్ని ఇస్తారు? అదేవిధంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ రాజ్యాధికారాలు చేపడితే మీ భవిష్యత్ ఏంటి? నా భవిష్యత్తు గురించి మాట్లాడలేదు సార్, నేను మాట్లాడను కూడా. ఎందుకంటే నేను ప్రజాసేవలో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయంగా నాకు అవకాశం రాలేదు, అయినా కానీ ప్రజాసేవలో ఉండాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ప్రజల కోసం దగ్గరగా ఉండాలని చెప్పి నేను పార్టీలో చేయడం జరిగింది. నేను 2009లో జనసేన పార్టీ మన ప్రజారాజ్యం పార్టీలో ఉన్నాను. కానీ ప్రజారాజ్యం పార్టీలో జరిగినటువంటి పరిణామాలు చూసి నేను రాజీనామా చేసి బయటకు వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఏ పార్టీలో చేరలేదు. కేవలం 2019లో ఎన్నికల వరకు నేను జనసేన పార్టీలో ఉండి పోటీ చేయడం జరిగింది. కానీ ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా నేను నా సేవా కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళాను. సిఏఏ ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా పోరాటంలో నేను జనసేన కూడా రాజీనామా చేశాను. ఆ తర్వాత కొన్ని రోజులకి నేను తెలుగుదేశం పార్టీ టికెట్ అడగడం జరిగింది. అప్పుడు బీజేపీతో కలవలేదు, వాళ్ళు కలవకుండా వల్ల నేను ఏదో అవకాశం కోసం ట్రై చేశాను తెలుగుదేశం పార్టీలో. కానీ బీజేపీతో కలిసిన తర్వాత వాళ్ళు టికెట్ ఇచ్చినా నాకు వద్దని చెప్పి బయటకు వచ్చిన వ్యక్తిని నేను మన సమాజం కోసం, సామాజిక న్యాయం కోసం అన్ని కులాలను కలుపుకునే విధంగా ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీలోకి వెళ్ళాలనుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీలో వెళ్ళడం జరిగింది. ఆ పార్టీ చూస్తే సమన్యాయం చేస్తుంది, అందరు న్యాయబద్ధంగా చేస్తుంది. మేము చూసామన్న మణిపూర్లో జరిగిన విషయంలో కూడా, మణిపూర్లో జరిగిన ఒక మహిళల్ని నగ్నంగా ఊరేగించి అత్యాచారం, అంటే దాదాపు వాళ్ళని అత్యాచారం చేసి హత్య చేసినటువంటి పరిణామాలు చూసాం. క్రైస్తవ కుటుంబానికి సంబంధించి, అంటే క్రైస్తవులే కాదు, హిందువులే కాదు, ముస్లింలే, దళితుల్ని కూడా వాళ్ళు నరకే విధంగా ఆడ ఉత్తర భారతదేశం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే మేము అన్ని మదర్సాలని మూసివేయటం చూసాం బీజేపీ ప్రభుత్వంలో. అలాగే అక్కడ హిజాబ్ గాన్ని తీసేయడం జరిగింది. అలాగే మసీదుల్లో అజాన్ కూడా తొలగించడం జరిగింది. మరి ఈ మధ్యలో కర్ణాటక వెళ్ళాను. అప్పుడు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉంది. బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ మార్నింగ్ అంటే ఫజర్కి అజాన్, మార్నింగ్ టైంలో నేను నమాజ్కి వెళ్తాను చూస్తే అజాన్ రావట్లేదు. ఎందుకు అజాన్ రావట్లేదు అంటే అజాన్ బ్యాన్ అని చెప్పారు. అంటే అజా బ్యాన్ చేసి మసీదుల్ని పడగొట్టే సంస్కృతి, చర్చిల్ని పడగొట్టే. సార్ మీరు బీజేపీ దగ్గరకు వచ్చారు కాబట్టి ఒక మాట సార్, ప్రజాస్వామ్య వ్యవస్థలో మత రాజకీయాలు ఏంటి? అసలు మత రాజకీయాలు చేయడానికి మన రాజ్యాంగం అయితే వాళ్ళకి హక్కు ఇవ్వలేదు. కానీ వాళ్ళు ఎందుకు వాళ్ళ అజెండాలో క్రిస్టియన్ మైనార్టీలు, దళితులు, ముస్లిం మైనార్టీలు అంటే వివక్షత చూపించడమే కాకుండా వాళ్ళని అణిచివేయాలనేటువంటి ధోరణితోనే మాట్లాడతారు తప్ప ఎక్కడో చూడని చరిత్రను, తెలియని వాటిని, వాళ్ళ వంశం గురించి వాళ్ళకు తెలియకపోయినా 100 ఏళ్ల చరిత్రల గురించి వాళ్ళు మాట్లాడటము, ఇది జరుగుతూ ప్రజలను పక్కదావ పట్టిస్తూ ఫేక్ ప్రచారాలు చేసుకుంటూ ఒక 2080 అని చెప్పి డివైడ్ చేసుకుంటూ మనసులో లేని మానవత్వాన్ని చంపుతూ మృగాల్లా ప్రవర్తించండి, వీళ్ళ మీద దాడులు చేయండి అనే విధంగా పబ్లిక్గా మాట్లాడుతున్నారు. దీని గురించి జగన్ గారితో కూడా మాట్లాడిస్తే బాగుంటుంది అని ఎస్ఎస్9 మిమ్మల్ని కోరుతుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఒక మతం గురించి కానివ్వండి, కులం గురించి కానీ ఎప్పుడు ప్రస్తావన చేసిన దాఖలాలు లేవు. ఆయన నమ్మే సిద్ధాంతం, మేము నమ్మే సిద్ధాంతం ఒకటేనండి. కులం అనేది
గడప వరకే ఉంటుంది. ఎస్, గడప దాటిన తర్వాత భారతీయులంగా ఉండాలా. మతం అనేది మన ప్రార్థనా మందిరాల వరకే, గడప వరకే ఉంటుంది. ప్రార్థనా మందిరాలు బయట వచ్చిన తర్వాత మేము మానవత్వాన్ని నమ్ముతాం. మన కులం, మన మానవత్వం, మన దేశం, మన ఇల్లు, మన సోదరులు అందరూ, అంటే క్రైస్తవులు కానీ హిందువులు అందరూ ఆ విధంగా నమ్మే తత్వం కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ బీజేపీ అనేది ఆర్ఎస్ఎస్ భావాలు కలిగిన పార్టీ. మన జాతి పిత అండి ఎవరు పిలుస్తామండి? మహాత్మా గాంధీ గారిని. మహాత్మా గాంధీ గారిని హత్య చేసిన వ్యక్తిని పూజించే తత్వం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. గాడ్సేని పూజిస్తుంది, గాడ్సేని లీడర్గా చూస్తుంది. మన స్వతంత్రం కోసం పోరాడి తన ప్రాణాలు త్యాగం చేసినటువంటి వ్యక్తిని విస్మరించి కేవలం గాడ్సే మాత్రమే మంచి స్వతంత్రంలో పోరాడాలి. ఎక్కడ చూసా ఎవరు చెప్పారు స్వతంత్రం కోసం గాడ్సే పోరాటం చేస్తారు? అటువంటి వ్యక్తిని నమ్మే పార్టీ అది. ఆ పార్టీల్ని దయచేసి ఎవరు నమ్మాకండి. అంటే ఇక్కడ కుల మతాల మధ్య చిచ్చు పెట్టి, కుల మతాలని విడదీసి, సోదరులను విడదీసి, సోదరీమణులను విడదీసి, మేము అంటే మనకి 80% అనే ఒక కులం ఉంది, ఆ కులాన్ని మేము తీసుకొని రావచ్చు, 20% ఎవరున్నారో పక్కన పెట్టేస్తే మనకు 20% ఓట్లు అలా రాకపోయినా పర్లేదు, వీళ్ళని పెంచి మనం చేయాలని చెప్పి వాళ్ళ మనసులో విషం నింపి మమ్మల్ని విడదీసే ప్రయత్నం చేసినటువంటి బీజేపీకి తగిన బుద్ధి చెప్పే రోజు దిగబడింది. తప్పనిసరిగా కేంద్రంలో కూడా బీజేపీ ఓడిపోబోతుంది. మన రాష్ట్రంలో కూడా కూటమి ఓడిపోబోతుంది. మేము జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 20 నుంచి 22, 23 స్థానాలు ఎంపీ గెలవబోతున్నారు. 140 నుంచి 150 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు. మనం ఇందాక మీరు చెప్పిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. నేను ఓటర్లకి ఏం చెప్పాలని చెప్పి, గుంటూరు ప్రజలకు ఏం చెప్పాలి? గుంటూరు ప్రజలారా ఒకసారి ఆలోచించుకోండి. 5 సంవత్సరాల పాటు మీరు 5 సంవత్సరాల పాటు ఎవరైతే మీకు సేవ చేయాలో మంచి వ్యక్తులను ఎన్నుకునేందుకు మంచి అవకాశం. ఎండ 1 గంట లేదా 2 గంటలు లేదా 3 గంటల ఎండలో నుంచోండి, ఏం కాదు. కానీ ఆ ఎండలో నుంచి మీకు 3 గంటల త్యాగం, 2 గంటల త్యాగం 5 సంవత్సరాల మన రాష్ట్ర భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు కోసం ఒక చిన్న త్యాగం చేసినట్టు మీరు వెళ్ళి దయచేసి లైన్లో నుంచొని మీ ఓటును మీరు పోల్ చేసుకోండి. మీరు కనుక ఎక్కువ శాతం ఓట్లు పోల్ చేయగలిగితే, అరే నేను ఓటు చేశాను, నేను ఓటు చేయడం వల్ల ఈ నాయకుడిని ఎంచుకోగలిగాను, ఈ నాయకుడు నేను ఎన్నుకున్న నాయకుడు, నేను చేయాల్సిన పనులు చేయిస్తాడు అని చెప్పి నమ్మకంతో మీరు గర్వంగా చెప్పుకునే అవకాశం ఉంటుంది. మీరు కనుక ఎండల్లో ఎండలేకుండా ఎండ భయపడి మీ ఇళ్లలో కూర్చుంటే మాత్రం రేపు 5 సంవత్సరాలు మీరే బాధపడాల్సి వస్తుంది. మన రాష్ట్ర భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు నాశనం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు, అంటే దీంట్లో ఎక్కువగా చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, మేధావులు, లాయర్లు, డాక్టర్లు అందరూ దాదాపుగా ఎవరైతే ఉన్నారో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, డబ్బున్నోళ్ళు కానివ్వండి, మధ్యతరగతి వాళ్ళు, ఎక్కువ మధ్యతరగతి వాళ్ళు ఓటింగ్ రావట్లేదు. అన్ని కులాల వాళ్ళు, కాపులు కానివ్వండి, వైశ్యూస్ కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, పెద్దవాళ్ళు చూసి నేర్చుకోండి. ముస్లిం వాళ్ళు కూడా వీల్ చైర్ మీద వచ్చి ఓటేస్తూ ఈ రోజు కూడా ఓటేస్తున్నారు. వాళ్ళని చూసి కొంచెం లెసన్ తీసుకొని మీరు వెళ్ళి మీకు నచ్చిన నాయకుడిని ఓటు వేసి గెలిపించుకోండి. 5 సంవత్సరాల మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు పునాదీసినట్టు అవుతుంది. ఖచ్చితంగా భారతదేశ ప్రజలందరూ ఒక తల్లి తండ్రి, ఒక కుటుంబం లాంటి వాళ్ళని చెప్పి మెసేజ్ ఇస్తూ దేశంలో ప్రేమించాలి, మంచి అన్నది పెంచాలి, కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలి అనే విధంగా చెబుతూ ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లలో ప్రతి ఒక్కరూ మీ విలువైనటువంటి వజ్రాయుధం లాంటి ఓటు హక్కును వినియోగించుకొని ప్రతి ఒక్కరు ఓటేయండి అని చెప్తున్నారు. ఇంకో విషయం ఇక్కడ, సో ఈసారి ఎలక్షన్ కమిషన్ ఒక వికలాంగులకు, వృద్ధులకు ఒక ప్రత్యేకమైనటువంటి సౌకర్యం కల్పించిందండి. ఇంటి వద్దకే వచ్చి ఓటు కల్పిస్తుంది, ఓటింగ్ ఈ సిస్టమ్ పెట్టింది. సో దానికి మీ సంబంధిత ఏదైతే సచివాలయం ఉంటుందో ఆ సచివాలయంలో ఒకసారి సంప్రదించండి. మీరు పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఈసారి ఎలక్షన్ కమిషన్ మీ ఇంటికి ఓటు బాక్స్తో సహా వస్తుంది. కాబట్టి ఓటు వినియోగించుకోండి. సార్ ఫైనల్గా యాక్చువల్గా మీరు రాజకీయ పరంగా నేనంటూ ఒకడు ఉండాలి అనే ఉద్దేశంతో ఖచ్చితంగా 2024 ఎలక్షన్లలో ఎమ్మెల్యేగా నిలబడాలన్న మనసులో తాపత్రయం ఉండి సమాజం కోసం కాకుండా కేవలం గుంటూరులోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా ప్రతి చోట జియావుర్ రహమాన్ గారు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు అనే వాయిస్ కూడా సో అందరిలో వచ్చింది. మీ గురించి తెలిసిన వాళ్ళలో, రాజకీయ చతురత కలిగినటువంటి నాయకుల్లో
సో ఎందుకు మీరు ఫైనల్ కు వెనకడుగు వేశారా, లేకపోతే సీట్ రాలేదన్నా, లేకపోతే మీ ప్రయత్నం విఫలమైందా? ఉన్న వాస్తవం చెప్పాలంటే ఒక ఎమ్మెల్యే ఉన్న చోట నేను టికెట్ అడగదు. ముస్తఫా గారికి ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఆయన తప్పించి నాకేమని చెప్పి నేను ఎప్పుడు ఆ పని చేయను, నా మనస్తత్వం అది. ఇక్కడ ఎమ్మెల్యే లేని పార్టీ వచ్చేసి తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి టికెట్ అడిగాను నేను. ఎప్పటిదాకా అడిగాను? బీజేపీతో కలిసేదాకా నేను టికెట్ అడిగాను. ఎప్పుడైతే బీజేపీతో కలిసిందో అప్పుడు నేను ఆ ప్రయత్నం కూడా విరమించుకున్నాను, అట్టాకి ఉండిపోయాను. ప్రజాసేవ చేయాలంటే ఆ భగవంతుడు రాసి ఉండాలి. అంటే బీజేపీతో టైఅప్ అయితే ఖచ్చితంగా ఓడిపోతుంది అనేటటువంటి అనుమానం మీకుంది, గెస్ట్ చేశారు మీరు. నేను గెలిచే సత్తా ఉన్నాగా నా సీట్ ఇవ్వద్దు. ఎందుకంటే ఒక లౌకికవాదిగా అందరినీ కలుపుకొని పోయే పార్టీతో మాత్రమే సీట్ వస్తే నేను పోటీ చేస్తాను. నాకు తీసుకొని వచ్చి ఆ సీట్ ఇచ్చిన నాకు వద్దని సంస్కృతి నాది. నేను దాంట్లో పోటీ చేయను. ముస్లిం సోదరులు కూడా ఎవ్వరు ఈ బీజేపీ పొత్తుని అంగీకరించరు. బీజేపీతో కలిసిన ఏ పార్టీతోనా కానీ అక్కడ క్యాండిడేట్ ముఖ్యం కాదు, అక్కడ నుంచున్న క్యాండిడేట్ ఎవరన్నా కానీ రేపు నేను నా తప్పు చేసిన నేను నుంచున్నా కానీ నాకు కూడా ఓటే వేయబకండి అని చెప్పే సంస్కృతి నాది. అలాగే ముస్లింలందరూ ఆలోచించాలి. ఏ విధంగా అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక బీజం వేసేందుకు చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారు బీజేపీకి. ఒక బీజం వేసాడు. ఆ బీజాన్ని అంటే ఒక విత్తనాన్ని వేస్తున్నాడు. ఆ విత్తనాన్ని నలిపేయాల్సిన అవసరం ఉంది. ఆ నలిపి పక్కన పడేస్తే గానీ మా రాష్ట్రం బాగుపడదు. ఒకవేళ ఆ విత్తనం కనుక మొలకెత్తితే మేమందరం ఈ రాష్ట్రం వదిలి వెళ్లాల్సి వస్తుంది. అంటే కేవలం ముస్లింలే కాదు, క్రైస్తవులు, హిందువులు అందరూ కలిసి. మాకైతే మా ముస్లింల మీద కాదు, క్రైస్తవ సోదరుల మీద, మా హిందూ సోదరుల మీద బాగా నమ్మకం ఉంది. ఇటువంటి మతతత్వ పార్టీలని ఓడించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. దయచేసి ఆ పార్టీలని మా ఆంధ్ర రాష్ట్రాల నుంచి తరమాల్సిన అవసరం, తరిమేద్దాం. మేము లౌకికంగా ఉందాం. మేము ఎప్పుడు స్నేహపూర్వకంగా ఒక మన సోదరులాగా ఉందాం, సోదరిమణిలాగా ఉందాం, కుటుంబ సభ్యుల్లాగా ఉందాం. భారతదేశం మా కుటుంబం, మానవత్వం మా మతంగా భావించి మేము ముందుకెళ్లాల్సిన అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని అంగీకరిస్తారని భావిస్తూ బీజేపీని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటేయండి. సో జియావుర్ రహమాన్ గారు వైసీపీ నాయకుడు, సామాజిక కార్యకర్త, అందరికీ కావాల్సిన వ్యక్తి, కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అందరి నోట జియావుర్ రహమాన్ అంటే ఒక పవర్ అనేటటువంటి వ్యక్తి. ఆయనకు సీటు రాకపోయినా వచ్చే విధంగా ఉన్నా నేనే దాన్ని త్యాగం చేశాను. ఎందుకంటే ముఖ్య కారణం బీజేపీతో ఎప్పుడైతే టీడీపీ టైఅప్ అయిందో అప్పుడు నేను వదులుకున్నాను, నేను లౌకిక వాదిని అనే విధంగా చెప్పడం జరిగింది. ఈ రోజు జియావుర్ రహమాన్ గారు SS9 స్టూడియోకి వచ్చి తన అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్.